ఇదిగో అక్కయ్య, నీకు ఎంతో ఇష్టమైన పెరుగువాడ. థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణ, భోజనం చాలా రుచిగా ఉంది కదా, కానీ ఇదెందుకింత తీయగా ఉంది? ఇందాక అందులో గులాబ్ జామ్ పడింది, నువ్వు అలాగే తినేసావు. ఇంతకాలం తర్వాత అందరితో కలిసి ఇలా భోజనం చేస్తుంటే నాకు సంతోషంగా ఉంది. లేకపోతే నకిలీ మనుషులతో కలిసి నకిలీ భోజనం తింటుంటే రుచి ఎలా తెలుస్తుంది? ఒక పని చేయొచ్చు కదా, మీరిద్దరూ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండండి. నేను సరిగ్గా చెప్పాను కదా? ఇలా చూడు, నువ్వేం కంగారు పడకు. కోడలు వచ్చేసింది కదా, మేము వస్తూ పోతూ ఉంటాం. అది కాకుండా నా మనవడికి కూడా నేను ప్రజ్ఞ లాంటి కోడల్ని వెతుకోవాల్సి ఉంటుంది కదా. అరే లేదు లేదు, అలాంటి తప్పు మీరు ఎప్పటికీ చేయకండి. ఏంటి ఎందుకలా అంటున్నావు నువ్వు? రాక్ స్టార్ అంటే నా ఉద్దేశం, నా భార్య లాంటి మనిషి ఒక్కరే ఉండాలి అంతే. మరొకరు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకకూడదు, అవునా? సరిగ్గానే చెప్పావు. ఇంతకీ ప్రజ్ఞ ఎక్కడుంది అభి? నా గురించి వదిలేయండి, మీరు మీ పెరుగు కూడా తినండి. అదిగో అక్కడుంది. ఇలారా అమ్మా ప్రజ్ఞ, ఇలారా. ప్రజ్ఞ, నువ్వు భోంచేసావా లేక అందరికీ తినిపిస్తూనే ఉండిపోయావా? నేను తర్వాత తింటాను. ఏ, నువ్వు తన చేత్తో తినిపిస్తే తింటావా? కానీ అభి, నీ చేత్తో తినిపించు తనకి. నేనెందుకు తినిపించాలి? తనకి చేతులు బానే ఉన్నాయి కదా. అభి, ఒకరికొకరు తినిపించుకుంటేనే ప్రేమ పెరుగుతుంది. కానీ ముందు మీరు తాళు కట్టుకుంటే పెరుగుతుందన్నారు కదా. తలలు కొట్టుకుంటే గొడవలు జరగడం ఆగిపోతాయి, ఒకరికొకరు తినిపించుకుంటే ప్రేమ పెరుగుతుంది. ఏమంటావు స్వర్ణ? సరిగ్గా చెప్పావు. నేనేం తినిపించను. ఒకవేళ తను నా వేలు కొరికేస్తే? నోర్మయ్, నీ వేలు కొరగడానికి తనేమన్నా చిన్నపిల్ల? ఇంకా ఏంటి అటు ఇటు దిక్కులు చూస్తున్నావు? వెళ్ళు. ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను? ఇది ఎలాగో కరుస్తుంది, కానీ ఒకవేళ తను చూసిందంటే అప్పుడు నన్ను పూర్తిగా నమిలి పారేస్తుంది. భోజనం తినిపించు, అది కూడా తీపితో మొదలుపెట్టు. నేను తినిపించడం వల్ల నిజంగానే ప్రేమ పుట్టిందంటే అప్పుడు తను నాకు బంకలా అంటుకుంటుంది. ఏం చేయాలి? ఎర్ర కారం. ఇప్పుడు వస్తుంది మజా. కళజోడు, కిస్మిష్ రా తిను. వెళ్ళమ్మా, అభి నిన్ను కొరుకు తినేస్తాడన్నట్టు నువ్వెందుకలా నిలబడ్డావు? అరే రా నాన్న, నా ముద్దుల భార్యకి ఆకలిగా ఉందా? నువ్వు ఇప్పుడు ఈ మిఠాయి తింటే నీకు నిజంగా చాలా బాగుంటుంది తెలుసా. నువ్వు నోరు తెరు, నోరు తెరు. బాగుందా? బాగుంది. బాగుందా? నీకేం కాలేదా? నాకేమవుతుంది? ఇంకొకటి తిను, తిను తిను. ఇప్పుడేమన్నా అయిందా? ఇది ఎర్రటి కారాన్ని కూడా ఈజీగా తినేస్తోంది. అరే, అందుకింత రూడ్గా ఉండగలుగుతోంది. ప్రజ్ఞ, ఇప్పుడు నువ్వు వాడికి తినిపించు. నేనా? నువ్వు మా దగ్గర ఎందుకు సిగ్గుపడుతున్నావు? అయినా ఇప్పుడు నీ వయసుకి నా వయసుకి పెద్ద తేడా ఏమీ లేదు, కానీ తినిపించు. అరే లేదు నానమ్మా, నేను ఇప్పుడే కడుపు నిండా భోంచేసి వచ్చాను. ఈ మిఠాయిని కొంచెం కూడా తినలేను. చూడబి, భార్య చేతితో తిన్న మిఠాయి చాలా రుచిగా ఉంటుంది. తినిపించబి, తినిపించు. తీసుకో. అది నా ఎంగిలి. పర్లేదు. వద్దు. నువ్వు మొహం ఎందుకు అలా పెట్టావు? నోట్లోకి రాయేమైనా వచ్చిందా? ఇదేంటి, వీడి మొహం ఎలా పెట్టాడంటే స్వీట్ తింటున్నట్టు కాదు, కారం తింటున్నట్టుంది. ఏంటబ్బి నువ్వు? మిఠాయిలో ఎవరైనా కారం వేస్తారా ఏంటి? మేం కూడా తిన్నాం కదా. ఇక చాలా ఆపు నీ నాటకాలు. ప్రజ్ఞ, కానీ ఇంకొంచెం తినిపించు. ఇంకా ఇంకా ఒక్కటే, ఇంకా ఒక్కటే. సారీ. అది
ఇప్పుడు గుడ్ బై. చూస్తుంటే కోడలి ప్రేమను వీడు తట్టుకోలేకపోతున్నాడేమో. ఆ